అయ్యా నమస్కారం. నమస్తే పంతులు గారు. చూడచక్కని జంట. వధూవర్ల పేర్ల మీద అర్చన జరిపించండి. అలాగే. ఈ అమ్మాయి మా బుక్కారెడ్డి కూతురు పెండ్లికొచ్చినది. సంతోషం. ఈ గుడి ఆనవాయితీ ప్రకారం కాబోయే వధూవరులకు ఈ గుడి చరిత్ర గురించి ఒకసారి. ద్వాపర యుగంలో గంగాదేవి భూప్రదక్షిణ చేస్తూ సేద తీరటానికి ఒక గుహలో ప్రవేశించిందట. అక్కడ దివ్యత్వంతో ప్రకాశిస్తున్న స్వయంభూలింగాన్ని చూసి తన్మయత్వం చెందిందట. ఆనాటి నుంచి స్వామికి నిత్యాభిషేకం జరుపుతూ ఆ తల్లి ఇక్కడే కొలువు తీరింది. ఆ అద్భుతాన్ని దర్శించిన ప్రజలు ఈ మృత్యుంజయ స్వామికి విశేష శక్తులున్నాయని, గంగాజలం అమృత సమానమని విశ్వసించారు. ఈ మహిమాన్విత లింగ విశిష్టత తెలుసుకున్న రెడ్డి రాజులు 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రజలకు దగ్గర చేశారు. ఓం నమస్తేతు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ నమః శివాయ నమః శివాయ. అయ్యా, ఈ పట్టు వస్త్రాలు మీ వియ్యంకులు వారికి సమర్పించండి. బాబు, మీ తల్లిదండ్రులు పంతులు గారు వీడికి ఇవ్వండి. ఏంట్రా ఇది? రే వద్రా. ఏంటి నువ్వు ఆగరా, నా మాట విను. కొట్టినా తిట్టినా అన్ని వీడే నాకు. తీసుకో తీసుకో బాబా, తీసుకో. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిచ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం నిశ్చేతాంబూల ముహూర్త సుముహూర్తోస్తు. జస్ట్ ఇప్పుడే పెద్ద మనిషిని అయ్యాను. చెప్పరా, ఎక్కడ చచ్చావు? ఊళ్ళో నాన్న. ఊళ్ళో నీకు పని ఏంట్రా? కళ్యాణ్ గడి పెళ్లి. పెళ్ళా? ఎక్కడా? కర్నూలులో. కర్నూలా? ఏమే? హలో హలో. వీరారెడ్డి ఏం పంతులు, ఏర్పాట్లు ఎట్లా జరుగుతుండాయి? అయ్యా, ఈ ఏడు కూడా తమరు దయ వల్ల జాతర ఘనంగా జరుగుతుందయ్యా. నేను అడిగేది భూమారెడ్డి ఇంట పెండ్లి గురించి. దగ్గరుండి జరిపిస్తాడా అంటగా? అయ్యా, వాని అల్లుని దినం కూడా నువ్వేసేద్దులే. ఏంట్రా, ఏదైనా పర్సనలా? పర్లేదు చెప్పు. రే, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. మీ మావ నువ్వు అనుకున్నంత మంచోడేం కాదురా. ఆ వీరారెడ్డికి మీ మావకి చంపుకున్నంత కక్షలున్నాయంట. చిల్లరా, అలాంటిది ఏమైనా ఉంటే మావే నాకు చెప్పేవాడు కదా. చెప్పేది పూర్తిగా వినరా. ఈ ఇంటల్లుడిని పెళ్ళవగానే పసుబట్లోనే చంపేస్తా నా వీరారెడ్డి శపథం చేశాడంట. ఆ విషయం ఇంట్లో వాళ్ళతో సహా ఊరు మొత్తం తెలుసురా, ఒక్క నీకు తప్ప. నా పెళ్లి పనిలో పడి నువ్వు చెప్పిన పని చేయలేదని కహానీలు చెప్తున్నావు కదా. అయినా మనోళ్ళు చెప్పారు కదా, ఆ వీరారెడ్డి పెద్ద జోకరట. జోకర్ ఆడు కాదురా, నువ్వు. ఈ ఇంట్లో వాళ్ళంతా కలిపి నిన్ను జోకర్ని చేస్తున్నారా. జీనా యహా మరనా యహా ఇస్కే సివా జానా కహా. జీనా యహా మరనా యహా ఇస్కే సివా జానా. ఆగరా.
జీనా యహా మరనా ఇంటి నిండా పని వాళ్ళు ఉండారు మంచినీళ్ళు ఇచ్చేదానికి ఒక్కడ సావకపాయ కనకా కనకమా ఆ? ఏంది దాడి లేదా కనకమా ఆ? రేపు పొద్దుగలరా కాళ్ళెర కొడతా నీకు ఏంది ఇది ఎట్లా వచ్చిందా ఏందే కనుక ఎట్లా వచ్చిండా నీ మూడు ఊరెళ్ళాడా ఏంది పద పద ఏంట్రా ఇంకా కళ్యాణ్ గడ్ గురించి ఆలోచిస్తున్నావా? పాపమే వాడు, అమాయకుడు. అన్నీ తెలుసుకోవడం మనం ఏం చేయలేకపోతున్నాం. ఈ పెళ్లి జరిగితే వీరారెడ్డి వాడిని వేసేస్తాడు. ఒకవేళ ఆపితే భూమారెడ్డి మన్నేసేస్తాడు. అయితే ఈ పెళ్లి దానంతట అదే ఆగిపోతే అదెలా? పూజారిని కిడ్నాప్ చేసేది. పెళ్లి కుమారుని తీసుకురాండి నాయనా. ఇంకోటి వచ్చి జరిపిస్తాడు. నూనె పోసి కళ్యాణ్ గడి కాళ్ళు ఇరగొట్టడం. ఆహనా పెళ్ళంట ఆహనా పెళ్ళంట మనం ప్లాన్ చేస్తున్న కళ్యాణ్ గడిని సేవ్ చేయడానికే, లేపేయడానికి కాదు. ముసల్దాన్ వేసేస్తే నీకు ఆ వీడియో గేమ్స్ ఆడి ఆడి వైలెన్స్ బాగా ఎక్కువైపోయింది. కళ్యాణ్ కి అఫైర్ సృష్టిస్తే, ఎవడు నమ్ముతాడు? పెళ్లి బట్టలు చించేస్తే, తాలిబొట్టు నొక్కేస్తే, భోజనాల్లో బల్లి కలిపేద్దాం. ఉపయోగపడే ఐడియా ఒక్కటి చెప్పవే. రేపు వాడి పెళ్లిలో డాన్స్ చెయ్యి. అయినా ఆ వీరారెడ్డి నిజంగానే వస్తే అప్పుడు చూద్దాం. ఇప్పుడు పడుకో. రే మారియో నేనేం చేయలేదు. నువ్వేంట్రా నాకేం ఇక్కడ? తెలీదురా. ఏం జరిగింది? అయ్యా అల్లుడు ఏమైనా దినా? ఏ నందిని ఏమైందది మా ఎందుకు అరుస్తాండావు? నేను బట్టలు మార్చుకున్నాను రూమ్ లోకి వస్తే ఈ అబ్బి ఫోన్ లో వీడియో రికార్డ్ చేస్తా అన్నాడు. ఏ కళ్యాణ్, కత్తి కత్తి. చూడండి పెద్ద నాయన, మీ ముందే నన్ను కత్తి కత్తి అంటాండు. ఆడబిడ్డ మీద కన్నేసావురా? మాయ 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 వాడి తరఫు నేను సారీ చెప్తున్నాను. ప్లీజ్ నన్ను వదిలేండి. ఇంకోసారి అలా జరగదు. అల్లుడు నీ మనిషి కాబట్టి ఆగతాండా. ఇంకెవరన్నా అయ్యుంటే తల దిగడితే పదండ్రా. ఏంట్రా, ఏం జరిగింది? ఈ అమ్మాయి కావాలనే నన్ను బుక్ చేస్తాందిరా. ఎట్టట్ట యాపిల్ పండు పోయే న్యూటనప్ప మీద పడింది గానే న్యూటనప్ప పోయి యాపిల్ మీద పళ్ళా. కథలు చెప్తుండవా? కసిరెడ్డిడా. వాట్ ద టక్ డిడ్ హి జస్ట్ సే? ఎందుకు చేసావురా ఇది? అంటే నీకు చెప్తే నువ్వు నమ్మట్లేదు కదా, వీడియో తీసి చూపిద్దామని. నాకేదో అవుతుందనా, లేక నేను ఇల్లరిక ఉండిపోతే నువ్వు గేమ్ లూజ్ అవుతావనా? ఎప్పుడు చూసినా నీ లైఫ్ నీ గేమ్.
అత్తమామల్లో నాకు లేని అమ్మా నాన్నలు చూసుకున్నాను, అలాంటిది వాళ్ళ ముందు నన్ను నిలబెట్టేశావు. ఇదిగో నీకు కావాల్సిన కోడ్ ఆ రోజే ఫినిష్ చేశా. ఇచ్చేస్తే నువ్వు ఎక్కడ నా పెళ్లికి ఉండవేమోనని ఇన్ని రోజులు ఆపా. ఇదిగో తీసుకో, బయలుదేరు.